మేడం ఈరోజు అంటే ఈ నీట్ విషయంలో కాదు ప్రతి విషయంలో కూడా మీరు పోరాటంలో ముందు ఉంటున్నారు. సరే మీ మీద అనేక రకాల ఎలిగేషన్ రావచ్చు, ఆయన పెద్ద, కానీ మనం పోరాటం చేసేది ఏంటి, కేవలం న్యాయం జరగడం కోసం మనం పోరాటం చేద్దాం, ఎవరి మద్దతులో తీసుకుంటాం న్యాయం జరగడం కోసం. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ నీట్ లీకేజ్ విషయంలో ఏం మాట్లాడాలి? నేను ఎక్స్క్లూజివ్గా ఈ రోజు నీట్ లీకేజ్ విషయంలో నా సపోర్ట్ ఎక్స్టెండ్ చేయడానికి ఓన్లీ రీజన్ మా తమ్ముడు కూడా ఈ నీట్ పేపర్ లీక్ వల్ల ఇబ్బంది పడ్డాడు. మనకి ఎవిడెన్స్ ఉంది. Yes, I have all the right to question the government. I have all the right to question the government, whether it is BJP or it's Congress. I have all the right. Congress వల్ల కాంగ్రెస్ బాధితురాలని నేను, BJP బాధితురాలు నా తమ్ముడు. సో నేను ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తా. ఎందుకు క్వశ్చన్ చేయదు? ఇఫ్ నాట్, ఒకవేళ నా తమ్ముడు లేకపోయినా కూడా నేను క్వశ్చన్ చేస్తా. ఎందుకు క్వశ్చన్ చేయకూడదు? ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సిటిజన్. ఇప్పుడు మీరు సిటిజన్స్ కి అకౌంటబుల్ లేనప్పుడు మరి మేమేం చేయాలి? మీరు ఏ చెత్త పని చేసినా మేము చూస్తూ ఊరుకోవాలా? మీరు అకౌంటబిలిటీ తీసుకోండి కదా, తీసుకుంటే మాలాంటి వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడతారు? అట్లీస్ట్ మేము రియలైజ్ అయితే మరే ఈ విషయంలో కాకపోతే ఇంకో విషయంలో అయినా ప్రభుత్వం అకౌంటబిలిటీ తీసుకుంటుంది అనే ఆలోచన మాకు ఉంటుంది. అదేమీ లేకుండా మీరు మీ ఇష్టానికి అసలు చేసిన డిమాండ్స్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ అడిగినారు, కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అరేంజ్ చేస్తాము, ఎవరైతే పేపర్ లీక్ చేసిరో వాళ్ళకి శిక్ష పడేలా చూస్తాము అని అంటే అదా విద్యార్థులందరూ కోరేది? లక్షల మంది విద్యార్థులు ఢిల్లీలో రోడ్ల మీద పడుకొని ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? ఇన్ని రోజుల నుంచి మీకు కనపడలేదా కంటికి? ఇప్పటికి కూడా మోడీ పార్లమెంట్కి వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు ఈ పేపర్ లీక్ చేసిన వాళ్ళని శిక్షించట్లేదు? దానికి అకౌంటబిలిటీ తీసుకోవాల్సిన ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ చేపించట్లేదు. ఫర్దర్గా పేపర్ లీకులు కాకుండా మీరు చేసేది ఏంటి? ఈ రోజు న్యూస్లో చూస్తే ఒక చిన్న స్టేట్మెంట్ చూసింది ఏంటంటే, ఎవరైతే పేపర్ లీక్ చేస్తారో వాళ్ళకి 5 నుండి 10 లక్షల జరిమానా లేదా ₹1,00,00,000 జరిమానా, 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష. ఇది సరిపోతుందా? కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు అండి, కోట్ల మంది. అంటే ఒక్కొక్క విద్యార్థి భవిష్యత్తు ₹100 లెక్క కడుతున్నావా? ఏ రకంగా కరెక్ట్? ఓట్లు అప్పుడేమో నీకు విద్యార్థులు కావాలి, యువత కావాలి, యువతే భారతదేశానికి ఫ్యూచర్ అంటావు, వెన్నుముక అంటావు. మరి ఇవాళ యువత ప్రశ్నిస్తోంది, ప్రశ్నకు సమాధానం ఏది? యువత అడిగేదల్లా సమాధానం. అది సమాధానం ఇవ్వకుండా వీళ్ళు ఫండింగ్ చేసిరు, వాళ్ళు ఫండింగ్ చేసిరు, ఎవరో రెచ్చగొడుతున్నారు. ఎవరు రెచ్చగొడతారండి? ప్రతి ఒక్కరి గుండెల్లో బాధ అది. దానికోసమే అందరూ ఒక దగ్గరికి వచ్చి ఒక సిస్టమ్ చేంజ్ కోరుతున్నారు. సిస్టమ్ చేంజ్ ఇప్పటివరకు ఎవరైనా యువత ఒక సిస్టమ్ని చేంజ్ చేయాలని ఎన్నిసార్లు ముందుకు వచ్చినారండి? బీజేపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఓపికగా భరించినారు, గత 12 సంవత్సరాల నుంచి భరిస్తున్నారు, కానీ ఇక మీదట భరించలేకపోతున్నారు. అందుకనే అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాబినెట్ మినిస్టర్స్. ఎందుకు రెస్పాన్సిబుల్ ఉండట్లేరు మీరు? అందరూ అడిగేది ఏంటి? రెస్పాన్సిబిలిటీని మీ మీద పెట్టుకొని మాకు ఫర్దర్గా మీ ప్రభుత్వాల మీద నమ్మకం రావాలి అని అంటే మీరు అకౌంటబుల్ ఉండి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే నమ్మకం వస్తుంది. ఈ రోజు నేను ఉట్టిగానే ఫాస్ట్ ట్రాక్ కోర్స్ అరేంజ్ చేస్తాను, పేపర్ లీక్ చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను అని అంటే మళ్ళీ తర్వాత పేపర్ లీక్ చేయడానికి గ్యారంటీ ఏంది? మరి దానికి కూడా చెప్పాలి సమాధానం. ఆ గ్యారంటీ ఇవ్వట్లేదు కదా మీరు, ఎట్లా నమ్మాలి ప్రభుత్వాలని? ఓట్లప్పుడేమో అందరు వచ్చి కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అయ్యే నాయకులు అసలు ఇవాళ క్యాబినెట్ మినిస్టర్స్లో ఎంతమందికి ఈ పేపర్ వల్ల ఇబ్బంది మినిస్టర్స్ అందరికీ అసలు దీంట్లో ఉన్న డెప్త్ ఏంది, ఎన్ని సంవత్సరాలు పిల్లలు కష్టపడతారు, వాళ్ళు చదివే సబ్జెక్ట్స్ ఏంది? నేను అదే అడుగుతున్నా, మీకు అవగాహన ఉందా అని అడుగుతున్నా. అవగాహన లేని వాళ్ళందరూ ఇలా మినిస్ట్రీలో కూర్చున్నప్పుడు అవసరము, అవకాశము, అవగాహన ఉన్న మేమెందుకు ప్రశ్నించొద్దు? బరాబర్ ప్రశ్నించి తీరాలి కదా, ప్రశ్నించి తీరుతాం. ఆ మాటకు వస్తే ఇప్పుడు మీరెందుకు వచ్చిండ్రు అనే క్వశ్చన్ మీకు అవసరం లేదు. నా తమ్ముడు ఇబ్బంది పడ్డాడు, నేను వచ్చిన. ఇప్పుడు పిల్లల పేరెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ వస్తారు, మీరు అందరినీ క్వశ్చన్ చేస్తారు. మీరైతే క్వశ్చన్ చేయొచ్చు, కానీ మేము మాత్రం మిమ్మల్ని క్వశ్చన్ చేయద్దా? బరాబర్ క్వశ్చన్ చేసి తీరుతారు. ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఇంతమంది యువత ఒక సిస్టమ్ చేంజ్ కోసము ముందుకు వచ్చినారు. అక్రాస్ ద నేషన్, ఓన్లీ హైదరాబాదో లేకపోతే ఒక స్టేట్కి పరిమితం కాలేదు, ఇది అక్రాస్ ద నేషన్ జరుగుతోంది. ఇంత దేశం నలుమూలలో స్ప్రెడ్ అయినది, దేశం నలుమూలలో ఇబ్బంది పడుతున్నా కూడా కనీసం మాట్లాడట్లేదు ప్రధానమంత్రి అంటే ఏమనుకోవాలి? ఏంది రాత్రి అర్ధరాత్ర అంటే ఎందుకు? నీకు భయమా? యువత అంటే భయమా? ఈ వీడియో రిలీజ్ చేసేది ఏంటంటే ప్రెస్ ముందుకు రమ్మనండి, వచ్చి మాట్లాడండి. ఎందుకు మాట్లాడతలే ప్రెస్ ముందు? నువ్వు చెప్పు, నువ్వు అనుకున్నది ఏందో చెప్పు. ఫ్యూచర్లో పేపర్ లీక్ జరగకుండా ఉండాలంటే నువ్వు చేసేది ఏంటో చెప్పు. అండ్ సేమ్ టైం నేను గవర్నమెంట్స్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, మీరు ఏదైనా పాలసీ తీసుకొచ్చే ముందు
నార్మల్ కామన్ సిటిజన్స్ ఒపీనియన్ కూడా కన్సిడర్ చెయ్యండి. అది దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఇప్పుడు ఎంతసేపు మీ సెల్ఫ్ డెసిషన్స్ కాదు, మీకు ఆలోచించే బుర్ర లేదు. మీ పక్కనున్న ఐఏఎస్ ఐపీఎస్ చెప్పింది వినే అంత శక్తి మీకు లేదు, వినరు కూడా, అంత మొండిగా ఉన్నారు. కాబట్టి మేము కోరుతున్నాం ఖచ్చితంగా మా లాంటి, కాకపోతే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళే, ఇప్పుడు ఏ సెక్షన్కి అయితే మీరు బాగు చేయాలనుకుంటారో ఆ సెక్షన్ నుంచి, ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి మీరు ఖచ్చితంగా ఒపీనియన్స్ తీసుకోవాలి. మేము ఇది చేస్తున్నాము, దీంట్లో ఏమైనా సవరణలు ఉన్నాయా, ఇంకేమైనా చెయ్యాలా, ఎట్లా అయితే బాగుంటుందని ఖచ్చితంగా ఒపీనియన్స్ తీసుకొని ఆ ఒపీనియన్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ ఉండాలని నేను డిమాండ్ చేస్తున్నాం. సో మేడం, ఒకవేళ ప్రభుత్వం దిగి రాదు ఏంటి మరి, ఎలా ఏం చేద్దాం? ఎందుకంటే ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రొటెస్టులు జరుగుతా ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో జరిగింది, రేపు ఇంకో దగ్గర జరుగుతుంది. ఏం చేద్దాం దాని మీద? ప్రభుత్వం దిగి రాకపోతే యువత కూడా దిగి రాదు. ఎందుకు దిగొస్తాం? ఏమవసరం, మాకు కావాల్సింది జరగాల్సిందే. అంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది? అవ్వదు. ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్తో పాటు స్టూడెంట్స్ అందరూ కొన్ని డిమాండ్స్ పెట్టినారు. వాటితో పాటు మీరు ఫ్యూచర్లో మీరు తీసుకునే పాలసీయా, డెసిషన్ మేకింగా, పేపర్ లీక్ జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది ఖచ్చితంగా మాకు చెప్పాలి. ఒకవేళ మీరు ఏవైతే కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారో ఆ రూల్స్ పాటించకపోతే కూడా దానికి ఎవరు అకౌంటబుల్ అనేది మీరు ఓపెన్గా చెప్పాలి. ఓపెన్గా పబ్లిక్ ముందు మీరు చెప్పాల్సిందే. పార్లమెంట్లో అనౌన్స్ చేస్తారా, గెజిట్లో పబ్లిష్ చేస్తారా, చేయాల్సిందే. ఎందుకంటే రేపు పొద్దున ఫ్యూచర్లో అయినప్పుడు కూడా ఆ పర్సన్ అకౌంటబుల్ ఉండాల్సిందే. అదే మేము కోరుకునేది.